భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో 14 శ్లోక. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. ఏదైతే ఇంతకు ముందు చెప్పింది ఏంటి అంటే, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవక్కర్లేదో, ఏది తెలుసుకుంటే అది అమృతంతో సమానం, అటువంటి దాన్ని నేను నీకు చెబుతున్నాను. దాన్ని ఇక్కడ వివరిస్తూ సర్వత, సర్వత అంటే అంతటా, అన్ని చోట్ల, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి కాకుండా, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడంటానికి లేకుండా అంతటా, ఈ సమయం ఆ సమయం కాకుండా ఎప్పుడు. అందుకే సర్వత పాణిపాదం. పాణి అంటే చేతులు, పాదం అంటే కాళ్ళు. అంటే అంతటా ఏ చేతులు కానీ పాదాలు కానీ కలిగి ఉన్నవాడు. ఇప్పుడు మనకున్న చేతులు ఎంత ఉన్నాయి అంటే ఇంతే ఉన్నాయి. నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే, ఇంతవరకే చేరి ఆ వస్తువుని తీసుకోగలను. పైగా నాకున్న 2 చేతులు, ఈ చేతులు ఒకటి ఈ చేతులు ఒకటి పట్టుకున్నా అంటే ఇంకో వస్తువుని పట్టుకోలేను. అలాగే మనకున్న పాదాలు ఎంత అంటే, నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే కాసేపటికి ఇంకో దగ్గరికి వెళ్ళగలను. ఇక్కడి నుంచి అంతవరకే నేను వెయ్యగలను, అంతకు మించి వెయ్యలేను. పైగా మనకున్న ఈ శరీరం ఎంతైతే ఉందో, 5 అడుగులు ఉన్నామో 6 అడుగులు ఉన్నామో ఇంతింతే వేసుకుంటూ వెళ్ళగలం. అంతా కూడా ఆక్రమించలేం, మన పాదం ఇంతే ఉంటుంది. అలాగే ఇక్కడ సర్వత అంటే ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పి, అసలు ఆ పరమాత్మ ఏంటి, ఎలా అయితే అనాదిగా ఉన్నాడు అని ఇంతకు ముందు చెప్పారు, ఇప్పుడు అన్ని చోట్ల చేతులు, అన్ని చోట్ల పాదాలు అని అర్థం. తత్ సర్వతోక్షి శిరోముఖం. అన్ని చోట్ల చేతులు, అన్ని చోట్ల పాదాలే కాకుండా మళ్ళీ సర్వత అంటే మళ్ళీ అన్ని చోట్ల కూడా, అక్షి అంటే కన్నులు, శిరోముఖం, శిర అంటే శిరస్సు, ముఖము అంటే అన్ని చోట్ల ఆయన చేతులే, అన్ని చోట్ల ఆయన పాదాలే, అన్ని చోట్ల ఆయన కన్నులు, అన్ని చోట్ల ఆయన శిరస్సులే, అన్ని చోట్ల ఆయన ముఖములే. సర్వత శృతిమల్లోకే, మళ్ళీ అంతటా, శృతిమల్లోకే అంటే ఇక్కడ చెవులు, శృతి అంటే శ్రోత్ర, దేంతో వింటున్నావు, చెవులతో ఉంటున్నావు, అన్ని చోట్ల చెవులున్నాయి. లోకే అంటే జగత్తంతా కూడా, అంటే జగత్తంతా ఉన్నది ఏంటి అంటే ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన తలకాయ, ఆయన ముఖము, ఆయన కళ్ళు, అలాగే ఆయన చెవులు, అంటే అంతా ఉన్నాడు. అందుకే సాక్షిగా దేనికి, అందరికీ సాక్షిగా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే నాకు ఇక్కడికే వినపడుతుంది. నా చుట్టుపక్కల కొంచెం దూరంలో ఏదన్నా ఉంటుందో అంతే నేను వినగలను. నా దగ్గరికి ఇంత దూరంలో ఉన్న వస్తువునే నేను చూడగలను. ఇక్కడ దగ్గరలో ఉన్నదాన్ని నేను పట్టుకోగలను, ఇక్కడ దగ్గరలో ఉన్నదాని దగ్గరికే నేను వెళ్ళగలను. ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళుకుంటే నాకు వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళే అంత సాధ్యం కూడా కాదు. కానీ ఈ పరమాత్మ తత్వం గురించి చెప్తూ సర్వత్రా ఉన్నది ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన కన్నులు, ఆయన శిరస్సులు, ఆయన ముఖములే, ఆయన చెవులే అని చెప్పి, ఈ లోకాల అన్నిటిలో కూడా మళ్ళీ సర్వమా ఆవృత్య తిష్టతి అంటే మళ్ళీ సర్వం అంటే మొత్తము, సమస్తము, ఆవృత్య అంటే వ్యాపించి ఉండటము, తిష్టతి అంటే స్థితమై ఉన్నాడు. అంతటా ఉన్నది ఆ పరమాత్మే, ఉన్నవన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే, ఉన్నవన్నీ ఆ పరమాత్మ తప్పితే ఇంకా ఏది కాదు, భిన్నమైనది ఇంకొకటి లేదు అని చెప్పటమే ఈ శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్మ చేతులు, పాదములు, కళ్ళు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్ర అన్ని వైపులా స్థితమై ఉన్నవి. అతడు సర్వాన్ని ఆవరించి ఉన్నాడు. ఆ పరమాత్మ అన్నిటికీ ఆధారమై అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ
చేతులు కాళ్ళు అంటే మనమేమో మామూలు వాళ్ళం కదా, అందుకు నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే సహస్ర శీర్ష సహస్ర పురుష అని అన్నీ మాట్లాడుతూ ఉంటాం అంటే 1000 చేతులు ఉన్నాయి, పరమాత్మ మనకన్నా ఎక్కువ కదా, అన్నిటికీ ఆధారం కదా, అందుకని 1000 తలకాయలు ఉన్నాయి, 1000 చేతులు ఉన్నాయి, 1000 కాళ్ళు ఉన్నాయి. ఇది కాదు చెప్పేది. ఉన్నవన్నీ ఆయన చేతులే, ఉన్నవన్నీ ఆయన కాళ్ళే, ఉన్నవన్నీ ఆయన కళ్ళే, ఉన్నవన్నీ ఆయన తలకాయలే, ఉన్నవన్నీ ఆయనవే అని అంటానికి అర్థం ఏంటి అంటే ప్రతి జీవిలో అంతర్యామిగా ఉన్నది ఎవరు? ఆత్మరూపంలో పరమాత్మ. అది వెళ్ళిపోయిందంటే నువ్వు జడంతో సమానం. అంటే ఈ కన్నులన్నీ పరమాత్మవే, ఆ రూపాలన్నీ పరమాత్మవే, ఆ తలకాయలన్నీ పరమాత్మే, ఆ చెవులన్నీ పరమాత్మే. అంటే నువ్వు వినగలుగుతున్నావు అంటే ఒక శక్తి నీలో ఉంది కదా, అందుకు వింటున్నావు అని అర్థం. చెవులున్న ప్రతివాడు వింటున్న, బొమ్మకి ఉన్నాయి, నాకు ఉన్నాయి. బొమ్మ వినగలుగుతుందా? లేదు. ఎందుకు? ఎందుకంటే ఆ శక్తి ఏదైతే కావాలో వినికిడికి అందులో లేదు. అందులో మళ్ళీ జీవం లేని కారణంగా అవి పనిచెయ్యవు. జీవం ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి చెవులు వినపడవే, అంటే ఒక శక్తి లోపించింది. మూలమైనది పరమాత్మ. అందుకే ఇక్కడ చేతులు, పాదాలు, చెవులు ఇవన్నీ శరీరంలో ఉండేవి, ఇవన్నీ కూడా ఇవన్నీ ఉండటానికి కారణమైన పరమాత్మ. లెక్క పెట్టలేనన్నిగా అంతటా ఉన్నది ఆ పరమాత్మే. పరిమితికి మించినవాడు, పరిమాణం అంటే ఇంత కొలమానంగా లేనివాడు, అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాడు. అంతటా ఉన్నది తానే. ఏ వస్తువునైనా ఎక్కడి నుంచైనా ఎలా అయినా ఎవరు సమర్పించినా సరే స్వీకరిస్తాడు పరమాత్మ. నువ్వు నేను ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. అదేవిధంగా ఆయన పాదాలు కూడా. నువ్వు భక్తితో మనస్సు ఎప్పుడైతే పరమాత్మ మీద స్థిరంగా పెట్టి నువ్వు భక్తితో కొలవాలే కానీ నీ చెంత లేడా, నీ దగ్గరికి రాడా? వ్యాపించి ఉన్నాడు. ఆ పరమ సత్యాన్ని గ్రహించు. నువ్వు ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా సమర్పిస్తున్నావో అది ఆయన స్వీకరిస్తున్నాడు. అదేవిధంగా అన్ని వైపులా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తుడు ఎక్కడుంటే అక్కడికి ఎప్పుడూ వస్తూనే ఉంటాడు. నీ నమస్కారాలు కానీ, నీ స్థుతులు కానీ, నీ ఉపచారాలు కానీ అన్నీ స్వీకరిస్తూనే ఉన్నాడు. సర్వశక్తిమంతుడు. అందుకే అన్ని స్థానాల్లో ఉన్నది పరమాత్మే. ఇంద్రియాల ద్వారా పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలకు అతీతమైన ఆ పరమాత్మ నేను ఎప్పుడైతే మనస్సులో స్థిరంగా పెట్టుకున్నానో, ఆ పనులు చేస్తూ కూడా ఆయన్ని ధ్యానిస్తూ స్మరిస్తూ నేను చెయ్యగలిగితే, ఎలా అయితే హస్తేంద్రియాలు అంటారంటే మన చేతికి ఒక శక్తి ఉంది. అందుకే కదా ఒక వస్తువుని గట్టిగా పట్టుకోగలను చేతిలోంచి జారకుండా. పైగా నచ్చిందల్లా అలా పట్టుకుంటే ఇప్పుడు నోటికి కొన్ని కొన్ని తినే వస్తువులు ఎదురుగా పెట్టినప్పుడు నాకు ఆకలి వేస్తున్నప్పుడు ఏం చేస్తుంది, చెయ్యి అలా వెళ్తుంది, ఆ వస్తువుని తీసుకొస్తుంది నాకు ఇస్తుంది. అందుకే దాన్ని గ్రహణ శక్తి అంటారు. అది పాదాలకున్న శక్తి ఏంటి అంటే చలన శక్తి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలను కదా, చలనం ఉంది కానీ పాదాలకి చలన శక్తి లేకపోతే మంచం మీద ఉన్నట్టే ఉంటాం. ఈ పరమాత్మ యొక్క గ్రహణ శక్తి, చలన శక్తి అంతా వ్యాపించింది. శక్తిమయంగా ఉన్నది ఆ పరమాత్మ. ఇక్కడ అక్కడ ఎక్కువ తక్కువ ఏం లేదు, అంతా ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. మళ్ళీ అందుకే ఆయన నేత్రాలు, శిరస్సులు, ముఖములు ఇవి కూడా సర్వత్రా సర్వము అంటానికి అర్థం ఏంటి అంటే ఏదైతే జ్ఞేయతత్వం పరమాత్మ అంటే తెలుసుకోదగిన వాడు పరమాత్మ. సర్వ వ్యాపకంతో ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు. ఆయన కన్నులు అంటే ఆయనకి కనుమరుగయ్యేలాగా ఏది చేసేటానికి సాధ్యం కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకు? అన్నిటికీ సాక్షిగా ఉన్నవాడు ఎప్పుడు ఆయనే. కన్ను మూసాడంటే ప్రళయం వస్తుందని అర్థం. ఈ సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ ఆయన లేని స్థలమే లేదు. ఇక్కడున్నాడు అక్కడ లేటంటానికి వీలు లేదు, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అంటానికి కూడా వీలు లేదు. ఆయనకి దాగి నేనేది చెయ్యలేను. అన్ని కన్నులతో వీక్షిస్తూనే ఉంటాడు అందరినీ కూడా. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. తమ తమ విధానాలతో శక్తి కొలది, భక్తి కొలది భగవంతుడి అర్చనలో కానీ లేకపోతే సేవలో కానీ ఎవరు చేయాల్సింది వాళ్ళు పుష్పాలతోనో, వస్తువులతోనో, ఇంకోటో పక్వాన్నాలతోనో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ శిరస్సుని అలంకరించడం, అన్ని శిరస్సులు ఆయనే అంటే ఇప్పుడు మేధాశక్తి. ఒక వస్తువును వస్తువులా గ్రహించగలుగుతాం. ఇది తాడు, ఇది లేకపోతే పాము, లేకపోతే ఈ వస్తువు తినటానికి, ఈ వస్తువు తాగటానికి, ఇది చూడటానికి ఇవన్నీ తెలుస్తున్నాయి కదా అంటే బుర్ర పనిచేస్తుంది అర్థం. ఇక్కడే ఆయన శిరస్సు లేని, ఆయన పాదాలు లేని, ఆయన చూపు చూడలేని స్థలం అంటూ ఏదీ లేదు ఈ జగత్తులో. అందుకే అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయనకి నివేదించేది ప్రతిదీ కూడా వస్తువుని ఆరగించేవాడు ఆ పరమాత్మే.
ఆయన లేని స్థలమే లేదు అన్నదే ఇక్కడ సారాంశం. అంటే ఏది తెలుసుకుంటే ఇంకా నీకు అమృతంతో సమానము అని చెప్పాడో ఆ అనాదిగా ఉన్న ఆ పరబ్రహ్మ తత్వము. అయితే ఈ పరబ్రహ్మ తత్వం ఎలా ఉన్నాడు? అనాదిగా ఉన్నాడు, అంటే సనాతనంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సర్వము చేతులు అంటే గ్రహణ శక్తి, చలన శక్తి, అలాగే వినికిడి శక్తి, అన్ని శక్తిలో మయంగా అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మే సర్వానికి సాక్షిగా ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు. అందరి పూజల్ని, అందరూ చేసే కర్మల్ని, అందరి యొక్క భావాల్ని, అందరూ నివేదించేది, అందరూ మాట్లాడేది, అందరూ చేసేవన్నీ కూడా సాక్షిగా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. వాక్యం ద్వారా కూడా ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపికత్వంని వర్ణింపబడినది. అంటే ఈ స్థలంలో ఎక్కువ, ఆ స్థలంలో తక్కువ అని చెప్పడానికి ఎలా కుదరదో, కొన్ని స్థలాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాడంటానికి కూడా కుదరదు. అందరు ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు, అందరి అభ్యర్థనలు కూడా చక్కగా ఆలకిస్తున్నాడు. అన్ని చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకున్న రెండే చెవులు. ఈ రెండు చెవులు ఉన్నా సరే ఒక 30 మంది కూర్చుని నా చుట్టూ ఎవరి కథ వాళ్ళు చెప్పుకుంటూ నా పక్కన కూర్చున్నాం, నాకు ఏది అర్థం కాదు. అలా అని చెప్పి ఇక్కడ ఇన్ని చెవులు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను లేచినప్పుడే అందరు లెగుస్తారా? ఎలా అయితే భూమికి ఒక పక్క పగలైతే ఇంకో పక్క రాత్రి అయింది. నేను చేసుకుంటూ పోతున్నా, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఒకే ఇంట్లో 10 మంది ఉన్నా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయానికి లెగుస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటూనే ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటూనే ఉంది. అందరం మళ్ళీ ఆధారపడింది ఆ పరమాత్మ మీదే. ఇన్ని నోర్లు వేసుకుని, ఇన్ని కళ్ళు వేసుకుని, ఇన్ని చేతులు కాళ్ళతో, ఇన్ని ఉపచారాల రూపంలో, కర్మల రూపంలో మంచి చేస్తున్నాము, పాపం చేస్తున్నాము, భావనాయుక్తంగా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ గ్రహిస్తున్నవాడు పరమాత్మ, ఇవన్నీ సాక్షిగా చూస్తున్నవాడు పరమాత్మ, ఇవన్నీ వింటున్నవాడు పరమాత్మ. ఇప్పుడు నేను చెప్పేది నా మీద నిజంగా నాకు ఎవరైనా నా బాధ పంచుకుంటే నాకు తగ్గిపోతుంది అనుకున్నా, నేను చెప్దామన్నా వాళ్ళు నిజంగా వినేంత ఉన్నారా అంటే లేరు. కానీ వింటున్నట్టుగా నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళకి అవసరం అయితే ఏమవుతుంది, మన వెనకాల వెనకాల ఉంటారు. అవసరం తీరాక నాకు నిజంగా బాధ వచ్చి చెప్పుకుందామని వెళ్ళినా సరే నాకు అసలు ఇప్పుడు అంత తీరిక లేదు, తర్వాత వింటానని పంపించేస్తాడు, వినడు. అంటే ఇక్కడ చెప్పేది పట్టుకోవలసిన వాడిని పట్టుకో, ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు చెప్పేది వినటానికి చెవులు సిద్ధంగా ఉన్నాయి, నువ్వు చేసే ఉపచారాలు చూడటానికి ఆ కళ్ళు సిద్ధంగా ఉన్నాయి, నీ బాధను గ్రహించటానికి నిన్ను మళ్ళీ ఆ చలన శక్తి ద్వారా తన సన్నిధికి తెచ్చుకోవటానికి ఆ పరమాత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. ఆశ్రయించవలసిన వాళ్ళని ఆశ్రయించే విధానంగా నువ్వు నడుచుకోవటమే, ఆ లక్షణాలు పెంచుకోవటమే నువ్వు చెయ్యగలిగింది అన్న భావనలో చెప్పటము. ఈ జగత్తంతా కూడా ఆవరించి ఉన్నవాడు ఆ పరమాత్మ తత్వము సర్వవ్యాపి, అన్నిటా సమానంగానే ఉన్నది. గాలి, నీరు, నిప్పు, అగ్ని, భూమి అన్నిటికీ కారణమైన పరమాత్మ సర్వం వ్యాపించి ఉన్నాడు. అన్ని ప్రదేశాల్లో ఉన్నది ఆ పరమాత్మే. అలాంటి అంటే నువ్వు తెలుసుకోవాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని మందిని మనం కలవాలంటే వాళ్ళ ప్రదేశంలోనే ఉన్నారంటే మళ్ళీ వాళ్ళకి ఖాళీ ఎప్పుడు కుదురుతుందో అప్పుడు కానీ నేను వెళ్ళలేను, నేను కలవలేను. నేను వెళ్ళిపోయినాను వాళ్ళు ఏమైనా నన్ను కలుస్తారా? కలవరే లౌకికంగా. కానీ ఇక్కడ చెప్పేది నువ్వు తెలుసుకోవాలన్న భావనతో నువ్వు చేసేది ప్రతిదీ సమర్పణ భావంతో నువ్వు ఉండగలిగితే చాలు. పరమాత్మ స్వీకరిస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చి అజ్ఞానాన్ని నీకు తొలగిస్తాడు. ఎందుకు? అన్ని వేళలా ఎప్పుడూ అందుబాటులో ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ లోపల నువ్వు చూసుకో. అది నీకు సాధ్యం కానిపోతే కనిపించే ప్రతి దాంట్లో కూడా ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమ సత్యాన్ని నువ్వు గ్రహించు, గుర్తించవలసిన దాన్ని గుర్తించు. అందుకే ఇక్కడ చెవులు, ముఖములు, శరీరంలో అవయవాలు ఇవన్నీ చెప్పటంలో ఏంటి అంటే ఆ పరమాత్మ జ్ఞానం ద్వారా లభిస్తాడు. ఆయనకి సాధ్యం కానిది, ఆయన చెయ్యలేనిది అంటూ, ఆయన ఇవ్వలేదంటూ కూడా ఏదీ లేదు. సర్వానికి శక్తికే మూలమైన ఆ పరమాత్మ, పరిమితి అంటూ లేనివాడు పరమాత్మ. ఈ పరమ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలవో, అన్నీ ఆయనే, సర్వము పరమాత్మమయము, సర్వం ఇది అది అని కాదు, అన్నీ కూడా. అందుకే అంతా ఆ ప్రదేశం అని కానీ ఈ ప్రదేశం అని కాకుండా సర్వానికి సాక్షిభూతంగా ఉంటున్నవాడు, ఉంటానే ఉండేవాడు ఆ పరమాత్మ ఒక్కటే. అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు. అందుకే మనం చేసిన ప్రతిదానికి ప్రతిఫలం వచ్చేస్తుంది. పుణ్యమైతే పుణ్యం, పాపమైతే పాపం. ఆ పరమాత్మకి దాగి నువ్వేది చెయ్యలేవు. అందుకే మనకి చాలా చక్కగా ఏం చెప్పారు, ఇందుగలడు అందులేడన్న సందేహం వలదు అంటారు.
సర్వం ఉన్నవాడు ఆ పరమాత్మ ఒక్కటే. తిష్టేసి కూర్చున్నట్టుగా ఉన్నాడు. దాన్ని కదలించటం కానీ కదిలే ప్రసక్తి కానీ లేదక్కడ. వైకుంఠంలో ఉన్నది తానే, అలాగే సత్యలోకంలో ఉన్నది తానే, కైలాసంలో ఉన్నది తానే, కాశీలో ఉన్నది తానే, ఎక్కడున్నా ఉన్నది తానే. ఆ పరమాత్మ తత్వమే. ఇక్కడ ఈ రూపం అక్కడ ఆ రూపం కాదు, ఉన్నది తానే. ప్రకృతిలో ఇలా ఎంతో జీవరాశులు ఉన్నారు, ఎన్నో మనుషులు ఉన్నారు, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి. జీవరాశులు ఎన్నున్నప్పటికీ కూడా ఆకారాలు మారుతున్నాయి, కొన్ని కొన్ని స్వభావాలు మారుతూ ఉన్నాయి. కానీ అన్నీ పంచభూతాలుగా మయంగానే ఉన్నాయి. ఆకారాలు వేరు వేరు. ఇది చేసే పని అది చేయలేదు, అది తినే రకంగా ఇది తిని, ఇది తినే వస్తువు అది తినదు. లక్షణాలు వేరుగా ఉంటున్నాయి, వికారాలు ఉంటున్నాయి. కానీ అన్నిటికీ మూలమైన వాడు పరమాత్మ ఒక్కటే. కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడుగ్గా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి, కొంచెం ఎక్కువ ప్రదేశం ఆక్రమించి ఉంటాయి, కొన్ని చాలా తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి ఉంటాయి. ఇలా ఎన్నో రూపాలలో ఉన్న, ఎన్నో పేర్లతో ఉన్న, ఎన్నో లక్షణాలతో విలక్షణంగా ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ కూడా మూలము పంచభూతాలు. వీటికి మూలం పరమాత్మ. అందుకే గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే. ఆ పరమాత్మమయమే అంతా కూడా. అందుకే ఈ లోకంలో ఉన్నవన్నీ వేరువేరుగా అనిపిస్తాయి. అందుకే ఇంతకుముందు చెప్పాడు, సత్తు అసత్తు వ్యక్తమయ్యేట్టుగా ఒకటి కనిపిస్తుంది, మళ్ళీ లేనట్టుగా ఇంకోటి కనిపిస్తుంది, వేరు వేరు పేరులతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. విశ్వమంతా కూడా చైతన్య రూపంలో మార్పులు చేర్పులు లేకుండా ఉన్నది పరమాత్మ, మూలం పరమాత్మ. మనకు అనిపించే ప్రతి వస్తువుకి మూలం పరమాత్మ. ఆ వస్తువు ఉనికికి కారణం పరమాత్మ. కనిపించిన, వినిపించిన, తాకిన, అనుభవించామని అనుకున్నా సరే అన్నిటికీ మూలం పరమాత్మ. ప్రతి పదార్థంలో కూడా ఆ ఉన్న పరమాత్మ యొక్క అంశ కారణంగానే అది ఉన్నది. నీళ్లు కింద పొరిస్తే ఆకారం ఏమి ఉండదు, అట్లా వ్యాపించిపోయినట్టుగా ఉంటుంది. అది ఒక పాత్రలో పోస్తే, గ్లాసులో పోస్తే ఒకలాగా ఉంటుంది, చెంబులో పోస్తే ఒకలాగా ఉంటుంది, గిన్నెలో పోస్తే ఒకలాగా ఉంటుంది. గిన్నె మళ్ళీ రౌండ్గా ఉన్న దాంట్లో అయితే ఒకలాగా ఉంటుంది. అంటే నీళ్ళకి ఏమన్నా మార్పులు వస్తున్నాయి అంటే లేదే. పాత్ర మారుతున్నప్పుడు దానికి ఒక రూపురేఖ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి వస్తువు కూడా ఆ మూలాలు వెతుక్కుంటూ పోతూ ఉంటే శాస్త్రజ్ఞులు కూడా ఏం చెప్తున్నారు, ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకంటే అంత తర్వాత వెళ్ళటానికి వాళ్ళకి సాధ్యం కావట్లేదు. సూక్ష్మతి అణువు అణువు కన్నా ఇంకా అందులో భాగమై అన్ని కనుక్కోవటానికి ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరిపోదు. వ్యక్తము అవ్యక్తంగా రెండూ ఉంటున్నది ఆ పరమాత్మే. కంటికి కనిపించేదానికి మూలం పరమాత్మ, కనిపించిన దాని వెనకాల జరిగేది కూడా పరమాత్మయే. ఫలితాల రూపంలో కనిపిస్తే కానీ అది మనకి గోచరింపబడదు. కానీ వేదాంతం ఏం చెప్తుంది, అన్నీ పరమాత్మమయమే. ప్రపంచంలో ఉన్నది ఏది అయినా సరే ఆ లక్షణాలు వేరువేరుగా అనిపించినా సరే ప్రతిదానికి మూలం పరమాత్మ. ఎన్నో రకాలుగా వస్తువులు ప్రాణులు ఇన్ని కనపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ కొన్ని కొన్ని వాటిలో కొన్నే ఉన్నాయి, కొన్ని వాటిలో వేరుగా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ అవ్యక్తమైన ప్రతిదానికి కూడా నిరాకారుడైన పరమాత్మే ఈ ఆకారానికి మూలం. నిరాకారుడు సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మయే ఈ యొక్క స్వభావానికి కారణం. అందుకే వివిధ నామాల్లో ప్రకటింపబడుతున్నది పరమాత్మే. విశ్వమంతా తానే ఉన్నది, విశ్వమే తానుగా రూపం కలిగి ఉన్నవాడు. మనకి శరీరం ఉంది, అవయవాలు ఉన్నాయి, అలాగే ఇంకో జీవికి వేరే అవయవాలు ఉన్నాయి. కాకపోతే లోపల ఏదైతే ఆత్మరూపంలో చైతన్యానికి కారణమైందో అందరిలో ఉన్నది ఒక్కటే. కానీ నా కాళ్ళు, నీ కాళ్ళు, ఆ జీవి కాళ్ళు అన్నీ పరమాత్మయే. దాని ముఖం, నా ముఖం, అన్ని ముఖాలు పరమాత్మవే అన్ని. ఎందుకంటే విశ్వరూపంలో మనం భాగంగా ఉన్నాం. మనమంతా మళ్ళీ వచ్చింది అక్కడి నుంచే, మనలో ఉన్నది ఆ పరమాత్మ కాబట్టే మనం ఇంకా జీవించి ఉన్నాం. అందుకే ఏ పని చేసినా దాన్ని పరమాత్మకి పరంగా చెయ్యాలి, అంటే సమర్పణ భావంతో చెయ్యాలి. కనిపించేది ఈ శరీరం, కానీ పరమంగా ఉన్న ఆ పరమాత్మ కారణంగా ఈ శరీరం ఇంకా ఉన్నది. అందుకే భేదం లేకుండా, ఎందుకు భేదభావం చూపించద్దు అని చెప్తారు. ఏ నామాన్ని తీసుకో, ఏ రూపాన్ని తీసుకో, ఏ అవతారంగా తీసుకో, ఆ లీలలు నీకు నచ్చితే దాన్ని ఎక్కువ మననం చేసుకో, తప్పులేదు. ఆ రూపాన్ని ప్రార్థించు, ఆ రూపాన్ని ఆధారం చేసుకుని నువ్వు భజించుకో, స్తోత్రాలు చదువుకో, ఏదన్నా చెయ్యి. కానీ భేదభావం చెయ్యకు. ఎందుకు? అన్నీ పరమాత్మయే ఈ రూపంలో వ్యక్తమైనంత కారణంగా ఇది అది వేరు అన్న భావనలో కదా. నాకు ఇది నచ్చింది, నా మనసు దీని మీద కుదురుకుంది కాబట్టి నీ పరమాత్మనే ఈ రూపంలో నేను కొలుస్తున్నానన్న భావనతో మనం చెయ్యాలి. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు అయినా సరే ఆ పరబ్రహ్మ దృష్టిలో ఉన్నదే, అక్కడి నుంచి వచ్చిందే.
మనకి కనిపించడానికి భౌతికంగా దీని రూపం వేరు, దీని పేరు వేరు. అలాగే ఇప్పుడు వాషింగ్ మెషిన్ చేసే పని మిక్సీ చేయదు, మిక్సీ చేసే పని వాషింగ్ మెషిన్ చేయదు. అలాగే చుట్టూ ఉన్న ఈ సృష్టిలో భాగంగా ఎన్నో ఉన్నాయి. అజ్ఞానంతో, అంధకారంతో మనము భేదాలు చూపిస్తూ, ఇలా కాకుండా జ్ఞానజ్యోతి అన్న వికసన నీకు ఎప్పుడో కలుగుతుందో అప్పుడు ఇక్కడ ఉన్నది ఒక్కటే అన్న పరమ సత్యాన్ని గ్రహిస్తావు. అందుకే సర్వత అంతా ఉన్నది ఆ కాళ్ళే, అంతా ఉన్నది ఆ చేతులే, అంతా ఉన్నది ఆ శిరస్సే, అంతా ఉన్నది ఆయన ముఖాలే, అంతా ఉన్నది వినిపించేది అంతా కూడా ఆయనకే. ఆయనకి దాగి ఏది చెయ్యలేవు, ఉన్నది తాను ఒక్కడే అన్నది మళ్ళీ స్పష్టపరుస్తున్నాడు ఈ శ్లోకంలో. తెలుసుకోదగిన దాన్ని తెలుసుకో అని చెప్పి, ఆ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సర్వము ఆయనే, ఆయన చేతులే, ఆయన కాళ్ళే, ఆయన ఈ ఇంద్రియాల రూపంలో ఉన్నవాడు, ఆ శక్తి రూపంలో ఉన్నవాడు, ఆయన స్వరూపమే అలౌకికమైనది. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 14th శ్లోక సంపూర్ణం.